సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తల్ని మొదటిగా మనం ఫోకస్ చేస్తాం. వాటిలో మొదటిది ఆబ్వియస్లీ అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు కాబట్టి అదే మనకి ప్రధానమైన బ్రేకింగ్ వార్తగా మనకు అంతోంది. సో బీఆర్ఎస్ నేతలంతా ఆల్రెడీ వ్యూహం పరంగా కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటి దగ్గర పార్టీ సమావేశం నిర్వహించి ఆయనకు పార్టీ కండువా కప్పుదామని అంటున్నారు. కుర్చీలు సిద్ధం చేశారు. సో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామంటున్నారు. అరికపూడి గాంధీ టీవీ నేత ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఆయన. సెకండ్ బ్రేకింగ్, బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పూర్తిగా బందోబస్తు పెంచేశారు పోలీసులు. నిన్నటి సంఘటన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయో చూశారు కాబట్టి ఈ రోజు మనకి భారీగా కనిపిస్తున్నారు. పోలీస్ వలయాన్ని దాటుకుని శంబీపూర్ రాజ్ ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి. ఎలా అంతమంది పోలీసులు వలయంగా ఉన్నా ఆ వలయాన్ని దాటి ఆయన ఎలా బయటకు వచ్చారు? అటు గాంధీ ఇంటికి వెళ్తున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. సో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. థర్డ్ వన్, పెద్దపల్లి డాక్టర్పై దాడితో సేవలు నిలిపేయాలని వైద్యుల నిర్ణయం. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం డాక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రిలో 7 నెలల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వైద్యం వికటించడమే మృతికి కారణమంటూ డాక్టర్పై బంధువులు కత్తితో దాడి చేశారు. దీంతో వైద్యులు ఓపీ సేవల్ని ఆపేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. సో సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. తన అరెస్ట్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ తరపు లాయర్లు ఇప్పటికే పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, ఢిల్లీ ఎయిమ్స్ లో సీతారాం ఏచూరి భౌతికాయం ఉంది. సో సాయంత్రం వసంత్ కుంజ్ నివాసానికి తరలించబోతున్నారు. రేపు ఉదయం సిపిఎం కేంద్ర కార్యాలయానికి తరలించి సాయంత్రం వరకు ప్రజా సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అంత్యక్రియలు జరపకుండా భౌతికాయాన్ని మెడికల్ కాలేజ్ కి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. ఇక లాస్ట్ వన్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. చార్ధామ్ యాత్రకు వెళ్ల చాలా మంది వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అంతరాయం కలుగుతోంది. అయితే తెలుగు వారు అందులో చిక్కుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండ చర్యలు జారిపట్టడంతో రాకపోకలు ప్రస్తుతం ఆపేశారు. యాత్రికులు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. వారిలో తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాత్రికులు ఉండడంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన కల్పిస్తోంది.